అజ్ఞాన ప్రదర్శన చేసుకొనిలే రాష్ట్ర పరువు పోతుంది, పోనీ మన దరిద్రం అని అనుకుంటే ఒకసారి చూడండి, సొంత చెల్లికే అన్యాయం చేసిండు అని చెప్పేసి బోర్బండలో తన రాజకీయ పబ్బం కట్టుకోవడం కోసం డ్రామా ఆడుతుంటారు. మిత్రులారా, మళ్ళీ చెప్తున్నా, ఆన్ రికార్డ్ చెప్తున్నా, 2009, 10, 11 ప్రాంతంలో ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు టీడీపీతో ఎవరు కలిసి మాట్లాడలే, చుట్టాలైనా బంధువులైనా వాళ్ళ ఫంక్షన్లకు కూడా పోలే. కానీ ఈ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి తోటి వ్యాపారాలు చేసింది. అడికోర్ కంపెనీ పేరుతోటి వ్యాపారాలు చేసిర్రు. పేరుకే కల్వకుంట్ల కవిత, కేటీఆర్ చెల్లగాని ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి ఇన్స్ట్రక్షన్లో, కనుసన్నల్లో పనిచేస్తున్న కవిత. వీళ్ళు కలిసి ఒక చీకటి దందాలు చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక గీ బాల్నగర్లో, నేను ఇప్పుడు ఎక్కడున్నా, జూబ్లీహిల్స్లో ఉన్నా, జూబ్లీహిల్స్ కానుకొని ఉన్న బాల్నగర్లో 18 ఎకరాల కబ్జా చేసి 1800 ప్లాట్లు కట్టి 1000 కోట్ల దందా చేస్తే దానికి అనుమతి ఇచ్చింది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా?